భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని ప్రతిష్టంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా బూత్ కమిటీలను పటిష్టంగా చేసి బూతులను ఉన్నటువంటి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా తెలియజేయడం జరుగుతుందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డ శ్రీనివాస్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో 256, 257 బూత్ కమిటీల శక్తి కేంద్రాలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డ శ్రీనివాస్ హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మెదక్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పంజాబ్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రానికి 2,35,000 ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేటికి సంవత్సరం గడిచిన ఏ గ్రామంలో కూడా ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదని, లబ్ధిదారుల ఎంపిక కూడా చేయలేదని వారు ఎద్దేవా చేశారు. దేశంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు కూడా డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి అక్కడక్కడ కొన్ని ఇల్లు నిర్మించి ఎక్కడా కూడా అర్హులకు ఇల్లు ఇవ్వలేదని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక చేయలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేసేందుకు ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజాబ్ విజయ్ కుమార్, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు, మహిళా మోర్చా నాయకురాలు మంజుల, దశరథం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పటిష్టంగా ఏర్పాటు చేసే భాగంలో ప్రతి 3 సంవత్సరాలకు జరిగేటటువంటి ఒక కార్యక్రమం. అందులో భాగంగానే ఈరోజు చిన్నశంకరంపేట మండలంలో ఉన్నటువంటి గౌలపల్లి 256, 257 బూత్లోకి రావడం జరిగింది. మరి ఈ బూతు కమిటీ పటిష్టంగా చేసి మరి ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా అర్హులందరికీ అన్ని విధంగా చేకూర్చడంతో పాటు మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్లకు కూడా జాగృతం చేసి మరి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరి గత ఎన్నికల్లో చెప్పడము, మరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఇల్లు కూడా రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 2,35,000 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. మరి ఆ ఇళ్లను అర్హులందరికీ ఇచ్చిన తర్వాత ఇంకా ఎన్ని లక్షల ఇళ్లైనా ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నాడు. దేశంలో ఇల్లు లేని నిరుపేద ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా మరి డబ్బులు ఇవ్వడానికి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము ఇది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి మరి మాయ మాటలు చెప్పి అక్కడక్కడ మరి నిర్మించి ఎవరికి కూడా అర్హులందరికీ కూడా మరి ఇవ్వలేకపోయింది. మరి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నది మరి ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులను మరి గుర్తించకపోవడం బాధాకరం. మరి ఈ గ్రామంలో ఈ 2 పోలింగ్ బూత్లో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ ఏ ఒక్క అభివృద్ధి జరిగినా అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క డబ్బుల వల్లనే. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీసీ రోడ్ కానీ, ఈ ఎల్ఈడి బల్బు కానీ, అక్కడ కనిపిస్తున్నటువంటి శౌచాలయం కానీ, మన ఇదేంది రైతు వేదిక కానీ, చివరికి శ్మశాన వాటికి కానీ, ఇవంతా అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క నిధుల నుంచే డబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చేయడానికి పరిష్కారంగా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా మాకు కొయ్యమూడ తాండాకు రోడ్డు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దానికి కూడా సంబంధిత అధికారులకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానిక సమస్యలు ఏమున్నా కానీ మరి మన యొక్క ప్రియతమ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు ఉన్నారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచే తీసుకురావాల్సిన అవసరం అనుకుంటే తప్పకుండా తీసుకొస్తాము. ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా ఏమైనా అవసరం అనుకుంటే వాటిని కూడా మరి మేము తీసుకొచ్చేసి మరి అందరి అభివృద్ధి మరి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేది చెప్తుంది, కల్లిబొల్లి మాటలు చెప్పదు. మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇస్తారో
హామీని నిలబెట్టుకున్నటువంటి పార్టీ, మాట మీద ఉండేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి దానికి భిన్నంగా మరి ఏదో అందని ద్రాక్షగా ఏమో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోనికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడ నిలదీసి ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకునేటట్టుగా మనం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జై శ్రీరామ్. ఈరోజు శంకరాంపేట మండలంలో మొదలపల్లి విలేజ్ కావడం జరిగింది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు గడ్డం చిరన్న గారు, మండల అధ్యక్షుడు రాజు గారు, ఈ బూత్ అధ్యక్షుడు శంకర్ గారు సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కార్యకర్తలు తెలుసుకోవడానికి ఈరోజు మొదలపల్లి రావడం జరిగింది. ముఖ్యంగా ఊరికి వస్తూనే ఊరిలో ఉన్నటువంటి రామాలయం కొద్దిగా శిథిలావస్థకు వస్తుంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రామ మందిరాన్ని పూర్తి చేసిండ్రు. ఆ రాముని అడుగుజాడల్లో ఉన్నటువంటి ఇక్కడ పురాణ టెంపుల్కు భారతీయ జనతా పార్టీ తరఫున మా ఎంపీ రఘునందన్ రావు గారి తరఫున ఏదైనా సాయం చేయమని అంటే ఇమీడియట్గా అధ్యక్షుల వారు ఇలా మేము చర్చించి దానికి సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇది రావడం ఈరోజు సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా ఈరోజు సంస్థాగతంగా జరుగుతున్నటువంటి బూత్ కమిటీల విషయంలో కానీ వాటిలలో ఉన్నటువంటి వీళ్ళకు కార్యకర్తలకు ఎక్స్ప్లెయిన్ చేసేసి బూత్ కమిటీలు ఏ విధంగా బలోపేతం చేయాలి, రాబోయే కాలంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం, సంస్థాగతంగా స్థానిక ఎలక్షన్స్లో విషయంలో చర్చించడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ప్రతి గ్రామంకు పోతాం, ఎక్కడ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుంటాం. కేంద్రంలో ఉన్నటువంటి నిధులు ప్రతి గ్రామానికి చేరుతున్నాయి కాబట్టి ఆ సంక్షేమాన్ని, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ని, మా నుంచి వస్తున్నటువంటి నిధులను ప్రజలకు తెలియజేసే విధంగా, అదేవిధంగా వస్తున్న సంక్షేమ పథకాలను కూడా గల్లీలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు కూడా చెందే విధంగా మా బూత్ కమిటీ తరఫు నుంచి వాళ్ళకు లాభార్థిని ఏర్పాటు చేసేసి వాటన్నిటిని విస్తృతంగా జనాల్లో తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మిగతాది మా